గాడ్. లాస్ట్ టైమ్ శిల్పి నాకు టైం లేదు అని చెప్పి 3 hours కూర్చుంది. విత్ వంశీ. లాస్ట్ టైం యాక్చువల్లీ అంటే ముందేమి ఇన్ఫార్మ్ చేయలే కదా, లైక్ ఒక 2 hours ముందో ఏమో. కరెక్ట్. ఎవరు ఇన్ఫార్మ్ నేను అది ఎందుకో మ్యూట్ లో ఏమి ఉండకపోవచ్చులే, కానీ ఫర్ సమ్ రీజన్ వాట్సాప్ మార్నింగ్ బిజీ కూడా చూసుకోలేదు నేను. అంతా అయిపోయిన తర్వాత అబ్బా మిస్ అయిపోయినా అని చెప్పి అప్పుడు. యా, ప్రణవ్ ఇస్ యువర్ సన్స్ నేమ్ ఆర్ హస్బెండ్? సో వాళ్ళు లేదు మై సన్స్ నేమ్. వాళ్ళ జూమ్ క్లాసెస్ కాల్స్ అటెండ్ చేసి అదే అటెండ్ చేసి వాళ్ళ నేమ్ పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు రీనేమ్ అవన్నీ చేయాలంటే కష్టం లేదు. దట్స్ ఓకే అని ప్రణవ్తో లాగిన్ అయినా. Wait, it will be as Ashleishla. How do you? Ashleisha or Asha, yeah. ఏది కరెక్టేనా? రీస్పెల్ చేస్తాను, ASHLESHA. Yeah, perfect. ఆశ్లేష కరెక్టేనా? శ్లేష అది ASLE, బట్ కొండలరెడ్డి సార్ హెచ్ ఒకటి యాడ్ చేశారు. సో అప్పటి నుంచి 10th నుంచి అదే కంటిన్యూ అయిపోతుంది. యాక్చువల్గా అయితే LESHA. హాయ్ సృజంతి డాటర్. కొండలరెడ్డి సార్ హెచ్ పెట్టినందుకు అలానే ఉండిపోయిందా ఇక లైఫ్ లో? అట్లానే ఉండిపోయింది కంప్లీట్ గా. అందరికి ఇప్పుడు యాష్లీషా అని చెప్పాల్సి వస్తుంది. అంటే తెలుగు అయితే మంచి ఆశ్లేష అంటే అందరికి గుర్తుంటది కదా. యా. సో కొండలరెడ్డి సార్ చేశారు కాబట్టి అంతే ఉండిపోయింది యాష్లీషా. కొండలరెడ్డి సార్ 100 years వచ్చారు, సార్ వచ్చారు. క్లాస్ కి ఎప్పుడు లేట్ గా వచ్చేదాన్ని, కానీ జూమ్ మీటింగ్ అయితే ఆన్ టైం ఉన్నాను. నేను 1 minute I was on another call. కొండలరెడ్డి సార్ గుడ్ ఈవినింగ్. హాయ్ సృజంతి, ఎలా ఉన్నావు? ఫైన్. హాయ్ రాజేందర్. హాయ్ సృజంతి. నీ ఫోన్ కొంచెం తిప్పేస్తే ఏం కాదు, వస్తుంది. అటైనా వస్తుంది, ఇటైనా వస్తుంది. ఇప్పుడు కరెక్టే ఉంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే సృజంతి, ఇప్పుడు ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఫార్ములాస్ వెనకాల మస్తున్నాయి. వైట్ గా ఫాలోయింగ్ ఇన్ ఎక్సెప్షనల్. సార్ సూపర్. లాగ్ ఫైల్స్, లాగ్ x to the y. హాయ్ దేవత. హే హాయ్. హౌ ఆర్ యు సార్? Fine, thank you. How are you guys? బాగున్నాం సార్. ఆశ్లేష మీ గురించి చెప్తా. నమస్కారం సార్. నమస్తే అండి. ఓహో బాగున్నారా సార్? అవును సార్. హే హాయ్ ఆశ్లేష. హాయ్ విజయ్. వెరీ లాంగ్ టైం. yes. ఏంటి సార్ వెనక భయపెడుతున్నారు మీరు? యాక్చువల్లీ అది ఏంటంటే మా పాత జూమ్ కు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసిండ్రా. లేదు సార్ బాగుంది. కరెక్ట్ ఉంది. లేకపోతే వెనకాలంతా నా గోడ అదంతా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు జాయిన్ అయితే వాళ్ళని అందులో ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాలి రాజేందర్. ఎవరు ఫస్ట్ జాయిన్ అయితే వాళ్ళకి కనబడుతుంది. లాగ్ 180/29 ఎంత? సార్ బాగుంది సార్, సూపర్ ఉంది. అది వాల్యూ ఆఫ్ లాగ్ 180/29. సో అంటే దాని ఏమంటారు అప్పుడు మాకు was talking about you only sir. ఏది 10th లో హెచ్ పెట్టినందుకు ASLSEHA మొత్తం. సార్ నాది ఆశ్లేష కదా సార్. యాక్చువల్లీ ASLE ఉండేది, మీరు 10th లో ASH పెట్టారు. సో అప్పటి నుంచి ఆశ్లేష కంటిన్యూ అవుతుంది, ఆశ్లేష బదులు. అరే ఆ పాశ్చాత్యులకు మన తెలుగు భాష తెలియదే, అందుకే అట్లా షైనీ షాక్ అయింది నా పేరు ఓవర్ చేంజ్ చేసి. Mole is like spelled as what? MOL or MOLE? Shiny mole. షాక్ అయింది, భయపడ్డా. MOL. సార్ చిన్నపిల్లల్ని వాళ్ళు చిన్నపిల్లలు అట్లా పిలుస్తారు, మీరే చెప్పాలి. మీ పిల్లలు కూడా వస్తారు అనుకున్నా నేను. ఎవరన్నా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లేకపోతే మీ స్టూడెంట్స్ ఎవరన్నా ఏడొస్తారు అనుకున్నావా? జూమ్ కాల్ అందరు జూమే నడిపిస్తున్నారు కదా సార్ తెలంగాణ మొత్తం.
ఓకే అంటే వీ హ్యాడ్ క్లాస్, అందుకే చెప్తున్నా కదా ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసింది దానికోసమే అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు లేకుంటే ఏంటంటే ఇప్పుడు వెనకాల పుస్తకాలు ఉంటానో లేకపోతే వెనక ఏదైనా ఉంటే వాళ్ళు అటెన్షన్ అంతా అడిపోతుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇది పెట్టేసినాం అన్నట్టు. అది పెద్ద షీట్ మీద రాసిర్రా లేకపోతే వైట్ బోర్డ్ వెనకది? యాక్చువల్లీ ఒక మామూలుగా ఏంటంటే వాళ్ళకు హోంవర్క్ పెట్టేది కదా, ఆ పిక్ ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కి పెట్టేసినాం అంతే. ఓకే ఓకే ఓకే. దీంట్లో ఉంటే అంటే వీ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్, జూమ్ లో అది ఉంటది కదా అట్లా. సృజంతి కచేరి కచేరి వాడదామన్నట్టు కూర్చున్నది. నువ్వు కామెంట్ చేస్తుంటే మా పిల్ల కింద దొర్లి అని అవుతుంది ఇక్కడ. సార్ లాస్ట్ టైం మిమ్మల్ని సీరియస్ గా మిస్ అయ్యాం సార్ అందరం. అవునా? ఆల్మోస్ట్ 4 hours. సార్ మీ బర్త్డే 4 hours October 15th. తెలియదురా. అక్టోబర్ 2nd ఓకే. 15th. రాజేందర్ అట్లా కవర్ చేసాడు కానీ యాక్చువల్ గా రాలేదని మంచిగా ఉందని మస్తు మంది అనుకున్నారు, ఎందుకంటే ఫ్రీగా మాట్లాడుకున్నారు. సార్ నేనైతే మస్తు మిస్ అయ్యాను. వినయ్ కుమార్, దట్స్ ద రీజన్ జస్ట్ ఐ డిడ్ నాట్ జాయిన్. ఐ నో దట్. అంటే ఇప్పుడు మీరంటే యూ పీపుల్ హ్యావ్ జస్ట్ హియర్ మీ అవుట్ ఫస్ట్. మీరందరు యూ పీపుల్ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్స్ సిన్స్ 1997-98. బట్ మేమేమంటే me in particular and every teacher who has taught you in general got stuck there right at that particular time. And maybe 20th century ne agipoyanam. Meer atla kaadu kada, you are people of 21st century and you have seen your lives. I know that. That's the reason I did not join. And now also just in a few minutes. Yes sir, Vamshi me call chesindu kada. Vamshi call chesindu. చేసిండు. వచ్చిండు హీరో. Hello. Hi, sir. Hey, hi. How are you? Good. Surender. సురేందర్, అరే హాయ్ సురేందర్. Hey, Ashlesha. ఆశ్లేష జాయిన్ ఫర్ ఫస్ట్ టైం నౌ, అంటే ఫస్ట్ టైం అంటే జరిగేది రెండోసారి కానీ సురేందర్ నౌ జాయిన్. Hey, Surinder. Unmute. Ashlesha, you are unmute. Hi Vamshi. Hi Surinder. Hi Asha. కొండలేడు సార్ ఎక్కడ? అయ్యో సార్ లెక్కలు మొత్తం వీడియోనే బంద్ చేసిర్రు. లేదు సార్, కొంచెం లైట్ కిందికి వెళ్ళడమో ఏదో బ్యాక్ డ్రాప్ చేంజ్ చేయడం ఏదో చేస్తున్నారు. ఎవరో పాడుతున్నారు. Ashlesha, where are you? Ohio, Cincinnati. Oh, no. Okay. Yeah. Nice. పవన్ అన్న కూడా సిన్స్ 90 మొన్ననే వచ్చాను. లేదు పవన్ అన్న వాళ్ళు అట్లాంటాలో ఉంటారు, విజిటింగ్ కి వచ్చారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అరే సిన్స్ 90 కాదురా, సిన్సినాటి అది సిటీ పేరు. సిటీ పేరు రాజేందర్, అది సిన్సినాటి ఒహాయో అన్న. నేను సిన్స్ 90 అన్న. సిన్సినాటి ఒహాయో. సిన్స్ 90 అక్కడ ఉంటే మనతో హై స్కూల్ ఎట్లా చేసేదిరా? అంత ఆలోచిస్తలేడు వాడేడి. అరవింద్ గారు ఏడి? అయ్యో అరవింద్ గారు వెళ్ళిపోయాడు, మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నట్టున్నాడు. యాక్చువల్లీ కొండలేట్ సార్ బ్యాక్ డ్రాప్ మంచిగా పెట్టిండు. మ్యాథ్, ఆల్గరిథము, లాగ్ ఫైల్స్ ఏవో ఉన్నాయి, మళ్ళీ ఆఫ్ చేసిండు. సార్ బ్యాక్ డ్రాప్ చేంజ్ చేయకండి సార్, బాగుంది. సార్ బ్యాక్ డ్రాప్ పెట్టుడు కాదురా, అది ఆటోమేటిక్ గా అట్లా తేజస్ మ్యాథ్ తేజస్ అట్లా వచ్చేస్తుంది. బ్యాక్ డ్రాప్ కాదు అది. అయ్యో మీరు అందరు బ్యాక్ డ్రాప్ అనుకున్నారా? నాకు ఇంకా లాగ్ బుక్ ఆ లాగ్ 3.5 ఏదో ఉండే కదా, బుక్ బట్టిల్ కొట్టింది. ఎవరికి ఏది ఉంటుందో అది వస్తుంది. ఇప్పుడు నాకు వెనకాల చూడు బ్లాంక్ ఉంది, నీకు చూడు బెడ్ ఉంది, తేజస్ బెడ్ అన్నట్టు. మానిటర్ పైన పెడతాను. హాయ్ వంశీ, వినయ్. అరే పైన అనిపిస్తున్నారు.
ఏమైంది వాడు బెడ్ నీకు యోగం అంటే నేను పైన పెడదాం అనుకుంటే పైన పెడితే మానిటర్ ఇంకా వస్తుంది. యాక్చువల్లీ ఐ మీన్ సిద్దిపేట్ రైట్ నౌ. ఏ హాయ్ సురేందర్. హాయ్ రాజేందర్. ఏ సిరిసిల్ల ఎలా ఉన్నారు? సురేందర్ అంటే ఇక కేటీఆర్ గుర్తొస్తాడు. అంతేనా? ఉన్నారు అంత రెస్పెక్టా? హాయ్ సృజంతి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. మీరు? పిల్లలు? ఇదిగో. ఓకే, Hey. ఓకే. హాయ్ రా, హాయ్. హాయ్. ఆమెకి ఏమంటారు, నా ఫ్రెండ్స్ ఎట్లుంటారు చూడాలి. ఓకే. ఇప్పటి నుంచి ఇంటరాగేషన్ నడుస్తూనే ఉంది నాకు. హాయ్ వంశీ. అయిరా, ఏంటి విశేషాలు? చెప్పాలి ఇక. అరవింద్ది ఆడియో వీడియో కనెక్ట్ అవుతూనే అంటుంది. అప్పుడేదో స్ట్రగుల్ అవుతున్నట్టు మొత్తానికి. వచ్చిండు మొత్తం వాడు స్టూడియోలో ఉన్నట్టు వచ్చిండు. హలో, డాన్ బాస్కో బ్యాండ్ లేట్ వచ్చుంటది. అరవింద్ స్వామి వాడేంట్రా డెవలప్ గోలి హాయ్ రా రాజేందర్. హాయ్ 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 అరవింద్. హాయ్ సురేందర్. హాయ్ హాయ్. ఆయరా అసలోడు హరీష్ గారు ఏడి? అసలోడు కావాలి కదా. హరీష్ గారు హాయ్ వినయ్. వస్తాడు రాత్రి పాపం హరీష్ లేట్ అయినట్టుంది. హరీష్ గారు భోజనం చేసి వస్తాడు. పిల్లలను వండబెట్టి అందరూ పిల్లల్ని పండబెట్టిండ్రు అందరూ. అరవింద్ ఎక్కడరా? బెంగళూరు? హాయ్ షైని. హాయ్. లేదు, కరీంనగరే. అవునా? కరీంనగర్లో ఉన్నారా? ఓ వెరీ గుడ్, Yes. వెరీ గుడ్. అమిత్ గారు ఎక్కడ? జూన్ నుంచి కరీంనగరే. మంచి పని అవునా? చేసినావు. అవునా? అమిత్ గారు లండన్ లో ఉన్నాడు రా. ఓహో, వర్కింగ్ ఫ్రమ్ కరీంనగర్ నడుస్తుంది. ఓ నైస్. నువ్వు ఒక్కడే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. తప్పట్లేదు ఇక. రాజేందర్ ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నావు అంటే తప్పట్లేదు అంటే ఏంటి? అంటే ఆపర్చునిటీ దొరికింది రా అని చెప్తున్నా. అంటే ఆపర్చునిటీలు వచ్చినప్పుడు. ఇంకా మీరు ఎక్కడన్నా వినయ్? నేను వైజాగ్. ఓకే. Why don't we do this? మనం లైన్ బై లైన్, why don't we all just say ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, సో అందరికి ఇంట్రడ్యూస్ అయ్యారు. కరెక్టే. మనం లాస్ట్ టైం ఇప్పుడు ఇందులో ఆశ్లేష, అరవింద్, సురేందర్ ముగ్గురు కొత్తగా జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం కూడా యాక్చువల్లీ మనం అడగలేదు, దూసుకెళ్ళిపోయినాం కానీ ఎవరిని ఏం చేస్తారు. లాస్ట్ టైం ఆ జోషే వేరుండే. లాస్ట్ టైం హరీష్ గారిని చూడంగానే కథ మీకు అందరూ మైమర్చిపోయి వారి మీద పడ్డారు. నా దానిలో అయితే టాప్ లెఫ్ట్ లో రాజేంద్ర గారు కనబడుతుండు, వాడితో స్టార్ట్ చేయొచ్చు. రాజేందర్ స్టార్ట్ చేయరా. రాజేందర్ ఓన్లీ 1 minute రా, 10 minutes కాదు. ఓకే. నేను Rajendra, Pawan wants to say hi to you. Hello everyone. Hey, mama. Vamshi. Hey, hi Pawan. Hi, how are you guys? Good. గుడ్. పవన్ అన్న, సమీర్ అన్న నీతో అడుగుతుంటాడు. సమీరు, వాసు. మాట్లాడతాం. ఈ రెట్రోగ్రెసివ్ ఏజింగ్ ఏంది? వెనక ఏంది? రెట్రోగ్రెసింగ్ ఉన్నదా? అదంతా గ్రే హెయిర్ వచ్చిందని నేను చెప్తా ఉన్నా ఇప్పుడు. ఎత్కాలి ఎక్కడ నాకు దొరకలేవు. I wasn't prepared. లేకపోతే షేవాన్ని వేసుకున్నట్టు. హాయ్ షాని. హాయ్. అసలు స్కూల్లో హెయిర్ స్టైల్, ఇప్పటికి హెయిర్ స్టైల్ ఏం చేంజ్ కాలే కాదా? ఇక్కడ పోతుంది ఇప్పుడు జుట్టు ఇక్కడ మొత్తం. లైట్ వేస్తే మంచిగా కనబడుతుంది. లైట్ వేస్తే మంచిగా కనిపిస్తుంది. సో వంశీ ఎక్కడ ఉన్నావు? నేను షికాగో. షికాగోనా? ఓకే గుడ్. ఓకే
ఐ లెట్ యూ గైస్ కనెక్ట్, మళ్ళీ మాట్లాడతాను. ఓకే అవునన్నా, మీరు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ అన్నా? యా, అన్ఫార్చునేట్లీ సాఫ్ట్వేర్ ఐటీఏ. చలో, I'll stay in touch. అన్ఫార్చునేట్లీ సాఫ్ట్వేర్. రైట్, గుడ్ టు సీ యు ఆల్. యాక్చువల్లీ మీ బ్యాచ్ కూడా రీయూనియన్ పెట్టిన అన్నారు, సమీర్ అన్న, ప్రశాంత్ అన్న, వీళ్ళందరూ, రాజ్ నరేందర్ అన్నారు శనిగారంలా. అది చూడాలి, వాళ్ళకి టెక్నాలజీ మనమే వేయాలి. జూమ్ మీటింగ్ అని పెడతా, నేను కూడా పెడతా. నాకు అదే సో మా ఇది కూడా ఈ కోవిడ్ అయిపోయినాక ఒకసారి వీఆర్ ప్లానింగ్. యాక్చువల్లీ మాకు కూడా ఒక గ్రూప్ ఉంది, ఇన్ పర్సన్ మీట్ అయితే బెటర్ అని. సరే, ఒక $1000 ఇవ్వండి, మనమే అరేంజ్ చేద్దాం. చలో, బాయ్. హలో మరి, యా బాయ్. ఇక్కడికి వచ్చిందా? పవన్ అట్లాంటాలో ఉంటాడు, ఇక్కడికి వచ్చాడు విజిటింగ్ అని. ఓకే ఓకే, నైస్ నైస్. మైందు హాయ్. ఎలా ఉన్నారు అందరూ? వస్తున్నాడు హరీష్, వస్తున్నాడు, జాగ్రత్త. ఎక్కడ ఉన్నారు ఇందు ఇప్పుడు మీరు? దుబాయ్ లో. షైనీ మోల్ అండ్ ఇందు పక్క పక్కనే, పక్క బిల్డింగ్, పక్క బిల్డింగ్సే. పక్క కంట్రీ. పక్క మీ పాపనా పక్కన? ఇక్కడ ఓకే, అరే రాజేందర్, లెట్స్ డూ దిస్. మరి సార్ రెడీ? అదే కాల్ చేస్తున్నా సార్, కాల్ చేస్తున్నా, మీరు కానివ్వండి. నువ్వే స్టార్ట్ చేయాలని కాల్ చేస్తున్నాను. సరే, లెట్స్ గో అరౌండ్. I'll start. No sir, call చేయరా? I'll start. చంద్రమా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. విన్నారా? ఓకే, తినేసి మంచిగా హాయిగా తిని మంచిగా బిందాస్గా పడుతున్నాడు. ఇంకెంత మర్చిపోయి నిద్ర వేయండు. నేను యాక్చువల్ మర్చిపోయి న్యూస్ చూస్తున్నా. నేను పడుకున్నట్టు న్యూస్ చూస్తున్నా, పొద్దున్న న్యూస్ చూస్తున్నా. 1 month బిఫోర్ ప్లానింగ్ కదా ఇది. అందుకే మర్చిపోయినా బేసికలీ. సండే అని మరి మంచిగా చికెన్ మటన్ తినేసి పండుకుంటాం అనుకుంటున్నాం. అంత సినిమా లేదు రాజా. okay okay, అరే అందరం let's go around quickly and talk about where we are, what we are doing. Okay okay, I'll start. నేను రోల్ నెంబర్ ప్రకారం స్టార్ట్ చేద్దాం. రోల్ నెంబరా? ఓకే, నెంబర్ ప్రకారం దెన్ అశ్విని. నో ఈసారి లేదు, ఈసారి అదర్ వే. ఎప్పుడు రూల్ నెంబర్ 1 2 నుంచే స్టార్ట్. సార్ అదర్ వే. That's just fine. Okay. Someone break the ice. Okay, let me start. It's fine. Rajendra sir call చేస్తాడు. నేను living in Chicago last 10 years నుంచి. I've been here 3 last at city లో ఉండే, now moved to a suburb. 2 kids and I've been working in healthcare space in the US for the past 10 years. Recent just 2 years ago co-founded my second startup, trying to grow that, and that's pretty much it. నాకు స్క్రీన్ లో సెకండ్ ఆశ్లేష కనిపిస్తుంది. I think that is better. It is like passing on the tail. Yeah, exactly. Yeah. సిన్సినాటిలో ఉంటున్నాం, సిన్సినాటి ఒహాయో ఫర్ ద లాస్ట్ 14 years నుంచి. I have a baby, అమ్మాయి 10 years old and బాబు 8 years old. I was working అంటే లాస్ట్ 4 months 5 months వరకు వర్క్ చేశాను. ఇప్పుడు వీసా ఇష్యూస్, పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత వీసా ఇష్యూస్ తో I quit my job and just staying home and taking care of the kids. That's it. Now Srijanti, you go. హాయ్. సో తెలిసిందే అందరికి, నేను హైదరాబాద్ లో ఉంటాను.
Okay, near Medcity. And okay, Papa, she's 10 years old. So I used to work as a chemistry faculty, but unfortunately, because of some health issues, I quit my profession. So now I'm taking rest and Okay, I'm come on in. and off going to hospitals. Adi Prasutam. But now, as of now, I'm okay. First window. నేను దుబాయ్లో ఉంటున్నాను పాస్ట్ 15 years నుంచి హౌస్ వైఫే. సో ఇద్దరు కిడ్స్, పాప బాబు. పాప 14 years, బాబు 8 years. ఏంటి ఏంటండి? పాప 14 అనగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి. అంటే 14 కంప్లీట్, 15 రన్నింగ్. హరీష్, ఇందుమతికి చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చేసినవరా నువ్వు? అవునా? లేదు, చైల్డ్ మ్యారేజ్ ఏం కాదు. ఇప్పుడు 2004లో 3లో అయి ఉంటుంది, డిగ్రీ అయిపోయినా చేసుకుంది, ఇంకేమైనా తప్పు? రైట్ ఇందు? అవునవును, అంతే. 21 ఏ ఇయర్ లో మ్యారీడా అది కూడా కొంచెం చెప్పేస్తే తృప్తి పడతారు జనాలు. 2004. ఓకే, నాకంటే 4 years ముందు. అందరు 2008 లో మ్యారీడ్ అనుకుంటా. 2008. నాది 11. ఓకే, హూ ఇస్ నెక్స్ట్? సురేందర్. రైట్, నాకు ఇద్దరు పిల్లలు. పాప, షీఈ్ మై డాటర్, 12 years old. బాబు వచ్చేసి 14 years. మ్యారేజ్ 2006 లో అయింది. డ్యూ టు కరోనా, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నైస్. బాబు ఏడు రాలేదా మరి? బాబు మమ్మీ పార్టీ, ఓన్లీ పాప డాడీ డాడీ ఏం చేస్తున్నావు అని చెప్పి పాప వస్తుంది, వాడు వస్తుంది. He's sleeping just. పడుకున్నాడు. మొహం చూయించు, మాకు పక్క నువ్వే గుర్తుకొస్తున్నావు మొహం చూస్తే మాత్రం. అంతేనా? సేమ్ అదే హెయిర్ స్టైల్. అరే ఒకసారి హెయిర్ స్టైల్ అయితే సేమ్. లేదు హెయిర్ స్టైల్ ఎగ్జాక్ట్లీ లేదు, వాళ్ళ అమ్మ లెక్క ఉన్నాడు, వాళ్ళ లెక్క లేదు. హెయిర్ స్టైల్ ఒకటే వాళ్ళ లెక్క ఉంది. హెయిర్ స్టైల్ సే హాయ్. హాయ్ బేటా, గుడ్ నైట్. పాపం ఆయన ఏమంటాడంటే, ఊరుకో నాన్న, మీ దోస్తులు వస్తే నేనేం చేయాలి, మా దోస్తులు ఏమన్నా. అదేం లేదు వాడి దగ్గర, కాకపోతే నిద్రపోతున్నాడు కదా. హాయ్, ఎవ్రీథింగ్ ఫర్ మీ. హర్షిత. ఓకే, క్యూట్. హర్షిత, ఏ క్లాస్ చదువుతున్నాను? 6th class. వావ్, నైస్. నాన్న బాగా చదువు అని ప్రెషర్ పెడుతున్నాడా? లేదు, ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఆమె చాలా ఇంట్రెస్ట్ ప్రెషర్ అంటే ఏంటో మనకి తెలుసు కాబట్టి మోస్ట్లీ ఫాలో అయిపోయింది. ఎందుకంటే పుసుక్కునే ఏం చదవాలి నాన్న నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది అనుకో, కథం. ఓకే, టాటా, బాయ్ అన్నాడు. అరవింద్ డార్లింగ్. నెక్స్ట్ బాయ్ హర్షిత. ఇక్కడే ఉండు, ఆగు, మళ్ళీ నాతో నుండు, కొంచెం ధైర్యం వస్తుంది నాతోని. అరవింద్ నెక్స్ట్. Okay. Hi everyone. I have a kid and married since 2015 and presently in Bangalore. Working in Honeywell for the past 9.5 years. Work in aerospace domain, so we basically design communication and navigation equipment for commercial aircrafts. What else? Ante inka anything?
బాబు పాపనారా? ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మోడల్? పాప. ఓకే, నైస్. పాప 4 years old. వావ్, ఓకే. అరవింద్ గారి పెళ్లి ఏరోస్పేస్ ఇన్స్ట్రుమెంటేషన్ నెక్స్ట్ హరీష్ అసలు ఏంది ఏరోస్పేస్ ఇన్స్ట్రుమెంటేషన్ కరీంనగర్ నుంచి ఎట్లా వర్క్ చేస్తున్నావు అసలు? ఇన్స్ట్రుమెంటేషన్ కాదరా, డిజైన్ అంటే పార్ట్ ఆఫ్ యాక్టివిటీ ల్యాబ్ లో ఉంటది. అంటే మేము డిజైన్ చేసి దాన్ని ప్రోటోటైప్స్ బిల్డ్ చేసి ప్రూవ్ చేస్తాం, తర్వాత బిజినెస్ టేక్ ఓవర్ చేస్తుంది. సో ల్యాబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా బెంగళూరు వెళ్ళి వర్క్ చేస్తున్నాం. మోస్ట్లీ డిజైన్ అంటే ఇంకా హాఫ్ ఆఫ్ ఇట్ సాఫ్ట్వేర్ ఉంటది అన్నట్టు, సాఫ్ట్వేర్ లో డిజైన్ చేస్తాము. నెక్స్ట్ హరీష్. హరీష్ నిద్ర వస్తుంది బాబు. నిద్ర రావట్లేదు. ఫైన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆల్మోస్ట్ చాలా మంది మా అందరం కలుసుకుంది లాస్ట్ అరవింద్ గారి రిసెప్షన్ లో అనుకుంటా. అరవింద్ కరెక్టేనా? కరెక్టే రావు. వెరీ గుడ్ నైట్, వెరీ నైట్ పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉండే. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I'm settled in Jagityal, working with LIC of India from last 13.5 years. Almost 13.5 years అయింది. 2007 సెప్టెంబర్ లో జాయిన్ అయిన LIC లో. I'm working with LIC of India, settled in Jagityal, married in 2009, having 2 kids, 2 baby girls. That's all. Happy, going on well. So next, Vinay. నేను ప్రెసెంట్ గా వైజాగ్ లో ఉన్నాను ఫర్ ద పాస్ట్ 6 years. ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మోస్ట్లీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. మ్యారీడ్ ఇన్ 2008, నో కిడ్స్. ఇంకా దెన్ నెక్స్ట్ ఎవరు మిగిలారు? షైనీ మిగిలింది. రాజుగాడు ఏమేండు? ఉన్నారా? ఉన్నా, నేను ఇక్కడే ఉన్నా సార్. కొండలూరు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బంద్ చేసుకున్నారు ఇక, అంతే. ఎందుకు, ఏమైంది? అది కామన్ వదిలిందే కదా. నేనే చెప్పేసి దానికి ఫీల్ అయిపోయినట్టున్నారు సార్. ఇప్పుడు వాడు వినయ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుండే, వాడు రాగానే ఆ లాగరిథం ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి వాడు. టైనీ, గో ఆన్. నేను ఫస్ట్ 4 years నుంచి కువైట్ లో ఉన్నాను. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో సెక్రటరీగా చేస్తున్నాను. అండ్ కువైట్ లో ఎక్కడ? కువైట్ లో ఐ మీన్ జలీబల్ షువైట్. కువైట్ సిటీయా? కువైట్ సిటీ. నైస్ నైస్. వర్కింగ్ యాజ్ ఏ షైనీ ఐసిస్ ఎఫెక్ట్ ఏం లేదా మీ దగ్గర? సేఫేనా మీ ప్లేస్? హరీష్ అవకాశం ఇస్తే నిద్రపోయేలా ఉన్నావు నువ్వైతే. లేదు, నాకు నిద్ర రాదు. నాకు నిద్ర కూడా రావట్లేదు బేసికల్లీ. మరి 9:30 వండే రకమా మనం. 10-10:30 నిద్ర జనరల్ గా రాదు మాకు. కానీ ఐస్ లో ఏదో చేంజ్ ఉంది. అయితే నిద్ర వల్ల అయి ఉండాలి, లేకపోతే ఇంకో రీజన్ వల్ల అయి ఉండాలి. మొత్తానికి ఏదో మారుతుంది. ఇంకొక రీజన్ లేదు బాబు. బంగారు కొండ, నువ్వు నన్ను పాపని తీసే ప్రోగ్రామ్ పెట్టుకోకు బాబు. ఇంకా అరవింద్ ఇంట్లోనే ల్యాబ్ సెట్ చేసినట్టు ఉంది మొత్తం లొకేషన్ చూస్తుంటే. అయితే అది ఇల్లు లాగా అనిపిస్తలేదు, అది ల్యాబ్ సెటప్ లాగా అనిపిస్తుంది. కబోర్డ్ ఇది.
Rajendra, ఏమైంది ఇంకా is that it or are you getting more people? అంటే ఇప్పుడు ఎవరు లేరు, మనమే ఉన్నాము, ఇంకా ఎవరు వెయిటింగ్ లో లేరు. యాక్చువల్లీ వినయ్ జీ ట్రై చేసినట్టు, గోరి వినయ్ ట్రై చేసినట్టు కదా. లేదు, మహేశ్వర్ గారు జాయిన్ అవుతా అన్నాడు, మహేశ్వర్ గారు రాలేదు. గాలిగాడు వస్తా అన్నాడు, గాలి పవన్. గాలి పవన్ గాడు ఉన్నాడు కదా, మర్చిపోయాడు. అరే 2 in the morning అవుతుంది, నేను జాయిన్ అరే గాలి పవన్ గాడు ఎవరు కాంటాక్ట్ చేసిండ్రా? ఏమోరా కానీ వాడైతే నాకు పింగ్ చేసిండు, ఐ జాయిన్. శ్రీలత కూడా ఐ విల్ ట్రై అన్నది, బట్ ఏం రిప్లై లేదు. అంతే, హితేశ్వరి వాళ్ళ ఎవరు రిప్లై కొట్టలేదు. కానీ నేను దేవి గారికి ఫోన్ చేస్తాను. నేను ఒక్కసారి అంటే నేను స్క్రీన్ పక్క పెడుతున్నా, నేను దేవి గారికి ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం, నేను దేవి గారికి ఫోన్ చేసి మళ్ళీ యాడ్ అవుతా. అంటే సరే, we will. సో అప్గ్రేడ్ చేసే ఫీచర్ ఉన్నప్పుడు 40 నిమిషాలు ఎందుకు చెప్పినావు నువ్వు? లేదు, మనకి ఇంకా 5 minutes ఉంది ప్రస్తుతం. 40 minutes మెసేజ్ వచ్చింది, హోస్ట్ ప్లేస్ అప్గ్రేడ్ 40 minutes కదా, జనాలు ఎక్కువ మంది వస్తారు అని అట్లా పెట్టుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెట్టుకుందామా, లైట్ తీసుకుందామా? మార్చ్ మేబీ క్వార్టర్లీ పెడదామా, హాఫ్ ఇయర్లీ? ఎక్కడున్నారా ఇప్పుడు? హలో ఇందు, ఎప్పుడు వచ్చావు ఇండియా? రాలేదు, ఇక్కడే ఉన్నాను. ఈసారి వెకేషన్ కూడా రాలేదు. మేబీ జూలైలో మోస్ట్లీ వస్తుంది. దుబాయ్లో కరోనా ఉందా? అంతే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, వింటర్ కదా. స్టార్టింగ్ కంటే ఇప్పుడు 3,500 కేసెస్ డైలీ వస్తున్నాయి. సెకండ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయిందా? అయిపోయింది, సెకండ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది. షాక్ అయింది, షైనీ బయటికి వెళ్ళదు, తెలియదు అంటున్నా. షైనీ ఎందుకు షాక్ అయిందంటే, షైనీ ఇది చలికాలమా అని షాక్ అయింది. సర్పంచ్ షైనీ డాన్ బాస్కోలో చదివినప్పుడు కూడా బయటికి వెళ్ళేది కాదు కదరా. కరోనా ఉన్నా, స్కూల్లో హోంవర్క్ ఉన్నా మనకి సంబంధం లేదు. 1-2 periods నిద్రపోవడానికి సరిపోయేది దానికి ఫస్ట్. ఏ పాపం, అది టూ మచ్. అందరూ స్లీపింగ్ పీరియడ్ అంటది, కానీ షీ యూస్ టు డూ మెడిటేషన్. మంచి కవరింగ్. యోగా, మెడిటేషన్ షైనీ 96, 98 బాబా రామ్దేవ్ నుండి ముందలే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చలో, అరవింద్ గారు అనుకుంటా. నన్ను అడుగుతున్నావారా ఎక్కడున్నావు అది ఇదని? అరవింద్, నేను సిద్దిపేటలో ఉన్నాను. అంటే ఇల్లు హైదరాబాదే కానీ, అంటే ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ మార్కెటింగ్. రిమోట్ వంశీగాన్ దగ్గర ఉంది, వాడు చెప్పమని చెప్తాను. లేదు, అమెజాన్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు. అదే అన్న హైదరాబాద్ లో, సిద్దిపేటలో హాస్పిటల్ ఓపెన్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకేనా? అన్న సిద్దిపేటలో హాస్పిటల్ ఓపెన్ చేస్తుండు. రాజేందర్ గారు మార్కెటింగ్ మిక్స్ చేస్తా అన్న, నేను మస్తు మార్కెటింగ్ చేస్తా అంటే ఓపెన్ చేస్తాడా? యా, అన్న యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసిండు. 3 years అయింది. హి హస్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా. షిఫ్ట్ అయిపోయి మొత్తం రీలొకేట్ అయిపోయిండు ఇండియాకి. సో ఇప్పుడు యుఎస్ లో ఉండే కదా? యుఎస్ లో ఉండే, వచ్చేసిండు ఇండియాకి. వచ్చేసిండు ఎప్పుడు 2017 లో వచ్చేసిండు ఇండియా. అపోలో టెలిహెల్త్ లాగా కమింగ్ అప్ విత్ టెలిమెడిసిన్ సర్వీసెస్, టెలిథెరపీ, టెలిమెడిసిన్. సో దాన్ని హెల్త్ కేర్ మార్కెటింగ్ పరంగా, అంటే ఇక్కడ ఉన్న ఫార్మసిస్ట్ లేకపోతే నర్సెస్ వాళ్ళతోని ఐఎమ్ గెటింగ్ ట్రైన్డ్ అండర్ సమీరన్న రైట్ నౌ, ఆల్సో అండర్ వంశీ ఆల్సో.
సో మళ్ళీ పెళ్ళి వచ్చేసి 2008. ఆల్మోస్ట్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చింది ఎక్సెప్ట్ ఆశ్లేష, రిందు, షైనీ. ఓకే, సురేందర్ కూడా వచ్చిండు, సృజంతి రాలేదు. ఓకే, శ్వేత అండ్ శృతి వాస్ దేర్ ఫర్ మై మ్యారేజ్ 2008 లో. సృజంతి ఏమంటే నువ్వు పిలవలేదప్పా నువ్వు అంటది కానీ. సెప్టెంబర్ అనుకుంటా. చిల్డ్రన్ అగైన్ శ్రేష్ఠ డాటర్ ఈస్ 11 years old, son is 9 years old. అంటే ఇక ఏమంటాం ప్రస్తుతం అయితే లైఫ్ నాకైతే నెక్స్ట్ 10 years సిద్దిపేటలోనే ఉంది లిటరల్లీ. బట్ ఓవరాల్ చూద్దాం, విల్ కీప్ మూవింగ్ ఆర్ విల్ కీప్ రన్నింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ డాక్టర్ సతీష్ ఆల్సో ఆర్ హుసేన్ గాడు. సో విల్ డూ ఇట్ క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా? నెక్స్ట్ మీటింగ్ ఇంకో 3 months తర్వాత పెట్టుకుందామా? సారీ, హాయ్ హరీష్ డాటర్ పాప. ఏమన్నా హరీష్ బిడ్డ అన్నా? What's your name? Tell them. What are you studying? కంపల్సరీ చిన్నదేరా, అంటే చిన్నదంటే చిన్న పాపనే, పెద్ద పాప ఓన్లీ మళ్ళీ మమ్మీ. అక్క పడుకుంది. గోలియా మళ్ళీ మొత్తం అయిపోయినాక వచ్చినావు, మళ్ళీ 3 months కలుద్దాం. ఓకేనా? అయిపోయింది. లాస్ట్ టైం కూడా అంతే అన్నారు కదా, 3 hours. నువ్వు అయిపోయినాక జాయిన్ అవుతా, వీళ్ళు అసలు హాయ్ చెప్తారా ఉంటారా చెక్ చేద్దామని వచ్చినావు. లేదురా, అదేం లేదు. అందరు జాయిన్ అయ్యారా లేకపోతే ఏంది? నీది ఇంటర్ అయిపోతుందరా? సరే, ఓకే. గోలీ లేదురా, అది పాప, మా పాప వీడియో క్లాసెస్ పెట్టుకుంటా, సో సెట్టింగ్ అలానే ఉన్నట్టుంది. నేను చేంజ్ హాయ్. అరే పవన్ మామ లాగా ఉన్నాడు. ఫోటో పవన్ లాగా ఉంటాడు. అయ్యో నాకు కనిపించట్లా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఒకసారి చెప్పి కొంచెం గట్టిగా. Pranav. Nice. Hi Pranav. Hi. Which grade you are in Pranav? Class. Third class. Okay. Awesome. Probably you should join Don Bosco or you should create Don Bosco. No. లేవా? Okay, bye Pranav. Hey Vinay, అందరం చెప్పేసినాం రా, నువ్వే ఇప్పుడు వేర్ ఆర్ యు, వాట్ ఆర్ యు డూయింగ్ అండ్ కిడ్స్? నాకు నేను ఇప్పుడు జర్మనీలో ఉన్నా. ఓకే, సో నాకు ఒక పాప, ఈజ్ 8 years now. Just come. Just say hi. హలో. నేను ఇప్పుడు ఇక్కడేరా, ఇంకా సో 3 years అయింది ఇక్కడ. ఐ వాజ్ ఇన్ యూకే ఫర్ సమ్ టైమ్ అరౌండ్ 2 years. సో అప్పుడు నాకు తెలిసి వీడిని కలిసే అప్పుడు రాజేందర్ గారిని. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసా. జర్మనీ కదా? యా, ఇప్పుడు జర్మనీలో. మొత్తం ఆస్ట్రేలియా తిరిగినావు, యూకే తిరిగినావు. అది ఏషియా పసిఫిక్ అయిపోయింది, యూరోప్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ రీజియన్స్ కవర్ అయినాయి. ఇక అమెరికా ఉందా? అమెరికా ఉందిరా, అది వెళ్ళి వచ్చింది ఒకసారి, కాకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళాలను, తర్వాత వెళ్దాం, టైం ఉంది కదా దానికి. హాయ్. So I'll schedule another Malli again. Arvind join చేయరా? అమిత్ గారిని తీసుకురా అరవింద్ నెక్స్ట్ టైం. అమిత్ గారు మొన్ననే మాట్లాడండి, వాడు యూకే లో ఉన్నాడు. చలో విల్ క్యాచ్ అప్ నెక్స్ట్ టైం. మళ్ళీ ఇంకో 3 months కి పెడతాను.
నేను 9:40 అంటే 9:40 క్లోజ్ చేస్తున్నారు ఈరోజు. క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ కాదురా, అరే I got a message. No, this meeting doesn't have any time limit. No longer another time limit. Message వచ్చింది కదరా. నాకు కూడా వచ్చింది ఆల్రెడీ. నీకు వస్తుంది రా. ప్రవీణ్ గారు జాయిన్ అవ్వడు కదరా ఈ టైంకి. ప్రవీణ్ గారు జాయిన్ అవ్వమంటున్నాడు కదా. ప్రవీణ్ జాయిన్ కాలేదు. అరే రాజేందర్ బర్త్డే బాయ్ ఏడి వాళ్ళ బర్త్డే బాయ్ రాలే. అవును శరత్ రాలేదు, వీళ్ళేరా విక్కీ గాడు, శిల్పి వీళ్ళు కూడా రాలేదు. నాకు అసలు ఏం చేంజ్ కనబడట్లేదురా. లాస్ట్ టైం ఉన్న వాళ్ళు తప్ప వీడు అరవింద్ గాడు ఒక ఉన్నాడు. హిందూ ఉన్నది, హిందూమతి ఉన్నది, హిందూమతి రైట్. యా ఓకే. లాస్ట్ టైం అరే నువ్వు 6 months ఒకసారి పెట్టరా. 6 months ఒకసారి పెట్టి 2 hours పెట్టు. 40 minutes అంటే అందరు హాయ్ హలో చెప్పేసరికి అయిపోతుంది. ఈసారి లాస్ట్ టైం హిందూమతి మిస్సెస్ దేవత. లాస్ట్ టైం వచ్చిన 4 members ఇప్పుడు లేరు, ఇప్పుడు కొత్తగా 4 members జాయిన్ అయ్యారు. మాదే అటెండెన్స్ ఎక్కువ. శరత్ గారు బర్త్డే పార్టీ జోరుగా చేసుకున్నట్టు. ఇవాళ శిల్పి వాళ్ళ బాబు బర్త్డే అనుకుంటా. అప్పుడు నలుగురు ఇప్పుడు నలుగురే మీరు. లాస్ట్ టైం శ్వేత శిల్పి ఉండే, సార్ ఎందు ఉన్న అసలు ఆడారు అంతే. ఈ రోజు శిల్పి వాళ్ళ బాబు బర్త్డే, మేమందరం హ్యాపీ బర్త్డే వాడతాం, ఏమి కాదు తీసుకురా అది అని చెప్పాను. లాస్ట్ టైం చెప్పింది, ఐ రిమెంబర్ ఇట్ నౌ. ఇప్పుడు ఏది ఎందుకు గుర్తు చేస్తే లాస్ట్ టైం ఆల్రెడీ ఏది 3 hours నుండి ఇక్కడే ఉంది అదే అని వంశీగాడు అన్నాడు కదా. మేబీ ఆ భయానికి రాలేదు కావచ్చు. ఆశా కిరణ్ ఎక్కడున్నాడు అంటే యూజువల్లీ ఆశా అనగానే నేను అండ్ ఆశా కిరణ్ ఇద్దరం నిల్చునే వాళ్ళము. యుఎస్ఏ బట్ యుఎస్ఏ ఇక్కడ నాకు ఐడియా లేదు. బాస్టన్ లో ఉన్నాడు. మాట్లాడాను సార్. ఆశా అనగానే నేను అండ్ ఆశా కిరణ్ ఇద్దరం నిల్చునే వాళ్ళం, అంటే కన్ఫ్యూజ్ అయ్యి. అందుకే ఇక్కడికి యుఎస్ కి వచ్చిన కిరణ్ అని మార్చుకున్నాడు. నేను అందుకనే ఆశ్లేష అని కంప్లీట్ ఆశ్లేష. ఇంకా అరవింద్ ఎక్కడరా? బెంగళూరులో ఉన్నావా ఇంకా? ఓకే ఓకే. అంటే ప్రెసెంట్ కరీంనగర్ లో ఉన్నా. ప్రెసెంట్ కరీంనగర్ లో ఉన్నావా? ఓకే. వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇంకా అంతే కదరా అందరు. ఊర్లు ఖాళీ అయిపోయినాడు. హైదరాబాద్ ఖాళీ, బెంగళూరు ఖాళీ. లేట్ గా వచ్చిన వాళ్ళందరికి మనం ఒక సాంగ్ వేసుకోవాలి. ఏం లేదు, ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పుండ్రి అంటది. నేను ఒక 2 minutes లో జాయిన్ అయితా, కాల్ వస్తుంది. బై బై బై. ఓకే శిల్పి. వంశీ అటెండెన్స్ వేసుకుంటుండే పెన్ బట్టినే ఉందిరా. ఆ వంశీ ఇక్కడ తిప్పుతున్నావు, పెన్ ఇట్లా తిప్పుతావు కదా, అలవాటు పోతలేరా బాబు. మీటింగ్ లలో కూర్చొని ఇట్లా పెన్ తిప్పుతున్నా, అందరూ ఇట్లా చదువుతుంటారు. సీరియస్లీ పోతలేదు. మొన్న ఒక 3-4 days కింద మా సాలయ్య గారు సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే ఇట్లా పెళ్లి తిప్పిండు, తిప్పుతుండే అంటే వంశీ గారు తిప్పుతుండే ఇట్లా క్లాస్ లో కూర్చొని గుర్తుకొచ్చింది. బాగా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాం, వాడు పెన్ను తిప్పుతాడు ఇట్లా. పెన్నే గుర్తుకొచ్చింది, పెన్ను వీడు తిప్పుతాడు పెన్ను. హరీష్ నువ్వు పాలసీ తిప్పురా. వీడేదో పంపించినట్టున్నారా ఈ రోజు ఉన్న పాలసీస్ ని. మనం పెన్నులు పెన్సిల్ తిప్తే వాడు ప్రపంచం తిప్పుతాడు రా. ఎల్ఐసి ఐపీఓ కిందకి వెళ్తున్నారా ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకున్న షేర్ లో 5% ఐపీఓ లో పెడుతున్నాడు. 5%?
Okay, share capital of LIC India is 100 crores. The sole owner of that, the sole owner of LIC is Government of India. With an investment of 100 crores. అందులో 2 to 5 crores max. 2 to 5 crores వాళ్ళ షేర్ క్యాపిటల్ ని షేర్ మార్కెట్ లో పెడతారట. జోక్ ఏంటంటే 1.5 years అట్లా స్టార్ట్ చేస్తారా అంతే. 2 to 5 crores నథింగ్. మేబీ వీడు స్లోగా డిస్ఇన్వెస్ట్ చేస్తారు దాన్ని. అంటే లేదు, ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఎట్లుంది అంటే ఒక పెద్ద 100 రూమ్లు ఉన్న ఇంటి ఓనరు ఖర్చుల కోసం ఇవాళ ఖర్చుకు ఒక రూమ్ అమ్మేసిన, నెక్స్ట్ ఇయర్ ఖర్చుకి ఇంకో రూమ్ అమ్మేస్తా, ఆఖరికి 40-20 రూమ్లు ఉంచుకొని మిగతా 60 రూమ్లు అమ్మేస్తాడు 30 ఏళ్ళ వరకు. వాడి ఖర్చులు వెళ్ళాలంటే మమ్మల్ని అమ్ముకోవాలి అన్నమాట. మా దానిలో డిస్ఇన్వెస్ట్ చేయాలి అంతే. శైని ఏమంటుందంటే అన్ని పిఎస్సీలు అన్ని డిస్ఇన్వెస్ట్ చేస్తారు కదా. Their single point agenda is privatize everything, nothing in public sector. The socialism has gone, mixed economy has gone. We are moving to pakka capitalist economy. In capitalist economy, nothing should be in the hands of government. Kada ante. Hand of the government. Tappa mama. శైని ఎలా ఉంది క్లాస్? క్రాష్ కోర్స్ ఇన్ LIC. Actually, I have to admit this. One of my backbones in financial investing, Harish Gade. For last 17 years అని చెప్పాలి. మీ బ్యాక్ బోన్ చాలా స్ట్రాంగ్ ఉందండి. LIC లోన్ ఇప్పించినారా? లేదు. వంశీగాడు ఏమంటాడు, అరే నీ వెన్నుపూసి ఇరగొడతారా అంటాడు వాడు. కాదు, లేదురా అరవింద్. యాక్చువల్లీ ఐ టుక్ వన్ జీవన్ తరంగ్ పాలసీ. ఫస్ట్ HP లో జాబ్ చేసినవాడు. అప్పటి నుండి వాడు గైడెన్స్ సలహాదారి అన్ని మధ్యలో పాలసీ ల్యాబ్స్ అయిన జీవన్ తరంగా జీవన్ తరంగ్ 2008 లో ఉండే. అది అరే హరీష్ గారు నాకు కూడా ఒక పాలసీ ఇప్పించిండ్రా. అదే ఇంట్లో ఇద్దరు బాధపడ్డారు అనుకుంటున్నా. గుర్తుకొచ్చింది నాకు కూడా. అరవింద్ గాడు, వినయ్ గాడు, బాబు మేము నీ కస్టమర్లం బాబు. అదే వాట్ ఐ సేయింగ్, ఐ హావ్ మై పాలసీ ఓనర్. సీ, యు ఆర్ నాట్ మై కస్టమర్, యు ఆర్ కస్టమర్ ఆఫ్ LIC. కస్టమర్ సంగతి పక్కన స్టార్టింగ్ అయితే నన్ను ఏజెంట్ కూడా చేసిండు. గుర్తుకొచ్చినాక మీరే చెప్పచ్చు. ఎందుకు దుబాయ్ లో 20/78/630 LIC సైట్ లోకి వెళ్ళి 2/78/630 కొడితే దేవతా వినయ్ కుమార్ టర్మినేట్ అని పేరు వస్తుంది. ఇంకా ఉందా అది? టర్మినేటెడ్. మరి అంతే. ఒక్క పాలసీ కూడా చేయకపోతే తీసి పడేయకపోతే ఏం చేస్తారు? అదే చేసినాం రా. మీ దోస్తు చేయలేదా? టర్మ్ ఇన్సూరెన్స్ మీ దోస్తుది, ఇది మీ దోస్తు చేసినాం కదా, ఇద్దరు చేసినాం. హిందూ అండ్ శైని దుబాయ్ UAE మార్కెట్ గోల్స్ టార్గెట్ అంతా మీదే. మీరు ఓపెన్ ఎంపవర్మెంట్ చేయండి. శిల్పి హలో. హలో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. Thank you. Happy birthday. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడరా వంశీ. పాపం మన దగ్గరకు వచ్చేయండు. నేను మీ ఫోటో చూసే వచ్చా, లేకుంటే రాకపోయేదాన్ని. అవునా? అంటే వీళ్ళందరినీ నేను లాస్ట్ టైం చూసా. నేను ఆశ్లేష సురేందర్ గారు లాస్ట్ టైం జాయిన్ అవ్వలేదు అనుకుంటా కదా? ఎక్కడ? కరీంనగర్. ఎక్కడున్నావు? సిరిసిల్ల. ఓకే. ఏంటి బర్త్డే ప్లాన్స్ ఇవాళ? పార్టీయా?
యా బిజీ ఉండే యాక్చువల్లీ. మళ్ళీ కుకింగ్ చేస్తున్నా. జాయిన్ అవ్వద్దు అనుకున్నాను కానీ ఇదిగో వీళ్ళిద్దరిని చూసి జాయిన్ అయ్యా. ఒక 5 minutes వచ్చి వెళ్దామని. ఓకే శిల్పి, గివ్ యువర్ ఇంట్రో. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? అందరం అయిపోయింది. అందరికి తెలియాలి కదా ఏం చేస్తున్నాం అని, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. మీకు అందరికి తెలుసుగా ఎక్కడున్నాను. అరవింద్ తెలియదు నువ్వు ఎక్కడున్నావు. అరవింద్ కి తెలుసు. అరవింద్ తో నేను మాట్లాడా సియాటిల్ లో ఉన్నప్పుడు. ఇంకా సియాటిల్ లో ఉన్నావు అనుకుంటున్నాను. నేను సియాటిల్ కాదు. లేదు అనుకుంటున్నాను శిల్పి, నాకు తెలుసు న్యూ జెర్సీలో. నువ్వు పాపులర్, అందరికి తెలుసు. సురేందర్ కి తెలియదు నువ్వు ఎక్కడున్నావో. సురేందర్ కి తెలియదు. ఓకే సో ఐ లివ్ ఇన్ న్యూ జెర్సీ. ఏం చేస్తున్నా అంటే అదే ఐటీ జాబ్. యా నో చేంజ్. అరే తోట శిల్పం తీసుకొస్తా అన్నావు వంశీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా బాబు. వ్యాలంటైన్ డే రోజు తీసుకొస్తా. తోట శిల్ప అంటే మేబీ ఆశ్లేషకి ఎక్కువ ఏమంటారు ఛాన్సెస్ ఎక్కువ తీసుకురావడానికి. కంప్లీట్ గా తెలియదు. రూల్ నెంబర్ 1 అశ్విని కంప్లీట్. ఒకసారి ఎప్పుడో చాట్ చేసింది చాలాసేపు. దాని మళ్ళీ ఏది మెసేజ్ పంపించినా రిప్లై లేదు. నువ్వు ఆశ్లేష నువ్వున్న శిల్పి మాట్లాడుకుంటారా? ఐ మీన్ యు బీన్ ఇన్ టచ్. లాస్ట్ 2 years వరకు మాట్లాడుకున్నట్టున్నాం కదా శిల్పి. యా గ్యాప్ వచ్చింది మళ్ళీ. ఎప్పుడో కలుద్దామని కూడా అనుకున్నాము కానీ అవ్వలేదు. యు ఆర్ స్టిల్ ఇన్ ఒహాయో? యా సేమ్ ప్లేస్. నా కజిన్ మూవ్ అయిపోయింది అక్కడి నుంచి. కొలంబస్ లో అన్నావు కదా మీ కజిన్? సిన్సినాటి. కొలంబస్. సో యా అందరికి ఒక క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయాలి. ఇది దిస్ విల్ బి ద లాస్ట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వి విల్ ర్యాప్ ఇట్ అప్ అండ్ విల్ ప్లాన్ అనదర్ వన్ ఫర్ మేబీ 3 months తర్వాత 6 months. విల్ సీ. హరీష్ you are in some hurry? ఐ మీన్ ఏ హరీ. నువ్వు తిన్నావు కూర్చున్నావు రా. నేను ఇంకా తినలేదు. 10 అవుతుంది ఈడ. నేను ఎప్పుడో 7 గంటలకు తిన్నా. 7 గంటలకు అయిపోయింది. నేను తినలేదు. ఇక మళ్ళీ నన్ను పస్తులుండ పెడతావు నైట్. కానీ విల్ డూ వన్ థింగ్. చాలా మంది వెయిట్ చేస్తుంది మీకోసం. Who is your best Valentine apart from your spouse? ఒరే క్వశ్చన్ అడిగిన అర్థం చేసుకో. ఇక్కడ మీ మైండ్ ఏమున్నది అలా చెప్పచ్చు ఏదో ఒకటి. ఫస్ట్ నువ్వు చెప్పు. నేను చెప్పాలా? మై బెస్ట్ వ్యాలంటైన్ ఇక వంశీ. అబ్బాయిలు వద్దు మాకు, అమ్మాయిల పేరు చెప్పు. అదేంది, ఎందుకు అట్లా సెక్సిజం చూపిస్తున్నావు? చాలా రోజులైంది కూడా ఎవరైనా విలిపి మై వ్యాలంటైన్ అని అడిగి ఎవడో అడుగుతుండే ఏముందా? అరే అబ్బాయిలు అమ్మాయి కావాలట్రా. డిఫరెంట్ గా అర్థం చేసుకుంటాం. అమ్మాయి అంటే హెచ్పిలో నేను 5 years పనిచేసినప్పుడు జ్యోత్స్న అని ఒక అమ్మాయి ఉండే. సో 5 years లేదు వంశీ నిజం. అంజలికి కూడా తెలుసు. అదేరా అబ్బో, నువ్వు క్లాసులు ఇవ్వాలరా మా అందరికి. How to convince the wife? How to manage the wife? అరే వీడు అరవింద్ గడ్ ఏడి? అరవింద్ గడ్ జంప్ అయిందా? నువ్వు అడిగిన క్వశ్చన్ కి వాడికి కనెక్షన్ ప్రాబ్లం వచ్చేసింది. ఎక్కడ ఇరుక్కపోతావు అని చెప్పేసి భయం వేస్తుంది.
guys will carry on in maybe Panjisa, if you want to continue, you guys can continue. Or we'll wrap it up one day, we can wrap it up. Actually, Shilpi will in only 2-3 minutes పలకరించిపోదామని వచ్చింది కదా. Or maybe we can continue. Vamshi, నువ్వు చెప్పరా ఆన్సర్, or you can start. అక్కడ కిడ్స్ కూడా ఉన్నారు, జయంతి ఏం చెప్పలేదు. Or Ashlesha, you can also stay. Actually, నేను వెళ్తాను, పవన్ అన్న వాళ్ళు బయలుదేరుతున్నారు ఇంకొక 30-40 minutes లో. Okay. Bye, Asha. Thank you. Bye. Nice seeing you all. Almost 1 hour. Bye. 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 Thank you. Yeah. Okay, నేను కూడా వెళ్తాను. Yeah, everybody may have to go, Ra. మేము వెళ్ళిపోతున్నాము. మళ్ళీ పెట్టరా రాజేందర్. Yeah. వెళ్దాం రా ఇంకా. Okay. Chalo. Bye all. We'll catch Hello, up. nice seeing you all. Chalo then. Bye. 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 Good night, everyone. Shani Mol. Bye. I miss now Bye. Nitin's daughter, Fatima. Bye, Mrs. Devta. Fatima's song and all, I miss her now. Bye, Shrestha. Chalo, bye. Bye. Shrestha na? Surendra? Harshita. Bye. Harshita. Bye, Harshita. Bye, Harshita. Cute గా ఉన్నావు. పూరీలు, చెంపల్ పూరీలు. ఇప్పుడు మీ డాడీ లాగానే ఉన్నావులే. Bye all. Okay, bye. Bye all. Bye Shiny. Bye Goli. Bye Devta. See you guys again. Bye. Bye. Bye Ra. Bye. 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 Bye Harish darling. Bye, mama. మళ్ళీ నాకు అక్కడ తిండి దొరకదు, ఇప్పుడు 10 అవుతుంది. ఎందుకు? లేదు, సిద్దిపేటలో ఉన్నాను. ఓ, ఇంట్లో లేవా? సిద్దిపేటలో ఉన్నారా? సమీర్ అన్నతో వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్ లో లేవా? లేదు, హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ రోడ్ ఎక్కడ రాత్రి 2 గంటలకు కూడా ఫుడ్ ఉంటుంది ఈ అబ్బా. దట్స్ ఓకే. చలో, విల్ క్యాచ్ అప్ అగైన్. రైట్, ఓకే. Bye Shani darling. Bye. Bye Shani. Bye.